ప్రజలారా, గత 24వ తారీఖున ఖమ్మం జిల్లా పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి భూదాని భూమిలో గత 10 సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి భూముల్ని 24వ తారీఖున ఈ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేద ప్రజల ఇళ్లని దుర్మార్గంగా కూల్చివేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇళ్లని కూల్చివేసి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించలేదు. తిరిగి వాళ్ళకి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినటువంటి పరిస్థితి లేదు. తీసుకొచ్చి అంబేద్కర్ భవనంలో 24వ తారీఖు నుండి ఉంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అర్ధరాత్రి పూట వాళ్ళని ఖాళీ చేయించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో బాధితుల్ని పరామర్శించడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము బాధితుల్ని పరామర్శిస్తామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మమ్మల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి చర్యని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా భూదాన్ బాధితులకు వెంటనే ఎక్కడైతే వాళ్ళని ఇళ్లని కూల్చివేశారో అక్కడనే వాళ్లకు ఇళ్ల స్థలాలని ఏర్పాటు చేసి ఇళ్లు కట్టియాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది.